చింతపండు నవీన్ పటేల్ గారు రోజొక్క నియోజకవర్గం లెక్క చెప్తారు. గీ నియోజకవర్గంలో గింతమంది రెడ్లు, గింతమంది బీసీలు, గా నియోజకవర్గంలో గంతమంది బీసీలు, గంతమంది రెడ్లు. మీ లెక్కెంతరా మీరు పిడికెళ్ళలేరా అని ఎక్కిరిస్తుంది. అయితే మరి తీర్మానం మల్లన్న అందరి లెక్కలు ఎంతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల బొమ్మలు ఎత్తాను. సూర్యాపేటలో గింతే, లేదంటే మునుగోడులో గింతే, నల్లగొండలో గింతే, మీరు గింతే ఉన్నారు, మీరు గింతే ఉన్నారు, రెడ్లను తిరుగుతున్నారు. ఇప్పుడు మా మల్లేశ పటేల్ 59 సర్జికల్ స్ట్రైక్ 59 అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో 59 మంది రెడ్లు వేమలను రాజకీయంగా బొందర పెట్టి వాళ్ళని ఎవరిని కూడా అసెంబ్లీ గేటు దాకనియొద్దని లక్ష్యంతో ఆయన పార్టీ పెట్టింది. ఇక లేక నిన్నమన్న భువనగిరిలో సభ పెడితే పదలిచ్చిన వడ్డే జానేను కూడా ఇలా మోసం చేతి. ఆ కేఆర్జీ క్రాంతి చాలా మంచిగా ఉంది ఆ ఇంటర్వ్యూ. మీరు కావాలంటే లింక్ చూసుకోరే, కేఆర్జీ అని కొట్టి మీకు వస్తుంది. ఆ క్రాంతి ఛానల్ నిన్న వడ్డే జానే ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన ఓపెన్గా ఇక నేను ఏ పార్టీలు ఉంటారో తెలియదు, ఈ పార్టీ అయితే ఉండరు, రేపు పోటీ చేయబోయి టీఆర్పీ పార్టీ కాలం చేసిన ఆల్మోస్ట్. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే చింతపండు నవీన్ పటేల్కు పాపం కమిషన్ ఇవ్వలే. మరి ఆ 73 కోట్ల దందల 50% ఇస్తే ఇప్పుడు మంచోడు అవుతున్నాయి. మరి టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ఎందుకు వడ్డేజానేశ్వరలో స్పందించలేని పరిస్థితి వచ్చింది. మునగాడైన ఎమ్మెల్సీ. ఇంకో చిన్న ముచ్చట ఏంటంటే ఇక్కడ తీర్మానం మల్లన్న పటేలు శనార్ తెలంగాణ పత్రిక తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాటిన దొరుకుతుంది. ఈ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఏంది? ఫస్ట్ అధికారం, ఆత్మగౌరవం, వాటా. అధికారం బీసీల చేతులకు వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆయన బీసీ గుంజుకోవడమా? ఇదేనా నీ లక్ష్యం? ఆల్రెడీ ఆలేరులో ఒక బీసీ ఎమ్మెల్యే, అది కూడా కుర్మ సామాజిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే. మరి ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ గొల్ల కుర్మల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మరి మీ మునురు కాపుల ఓట్లు తక్కువ ఉన్నాయి. ఎంటైర్ నల్గొండ జిల్లాలో తక్కువ ఉంటాయి. గట్టిగా ఊరికొక ఇల్లు కూడా ఉండదు కొన్ని ఊర్లలో. ఎందుకు? కరీంనగర్ సైడు లేదంటే నిజామాబాద్ సైడు గిటి సైడ్ ఎక్కువ ఉంటారు జర. తెలంగాణలో దక్షిణ తెలంగాణలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చింతపండు నవీన్ పటేల్ ఉండూరులో గెలవలేదే సర్పంచ్గా. ఉండూరులో అభ్యర్థిని పెడితే సర్పంచ్ గెలవలేదు మునురు కాపు. ఆయన బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ రాజు యాదవ్ గెలిచిండు. ఆనాడే సిగ్గుపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకు ఎలికత్తలన్నీ? మేమంటున్నాం సర్జికల్ స్ట్రైక్ 59లా అసలు వాస్తవానికి అయితే నా గురువు పైన తీర్మానం మల్లన్న పైన నాకు అంతులేని నమ్మకం ఉన్నది. ఈ 59 నేరాల్లో ఒకటి కొడంగల్లో కేసీఆర్ అంటారు, గజ్వేల్లో కేసీఆర్ పైన, కొడంగల్లో రేవంత్ రెడ్డి పైన. వీళ్ళిద్దరిని ఒకటే దెబ్బకు 2 పిట్టలు ఊరగొడతాను అనుకున్నా. ఒక ఆయన రెడ్డి ఆయన, ఒక ఆయన ఎలవాయన అనుకున్నా. సౌటగాన్ లెక్కొచ్చి ఆల్రెడీ బీసీ చేతులు ఉన్న అధికారాన్ని మళ్ళీ బీసీ గుంజుకోవాలని, అది కూడా జనాభాలో తక్కువ ఉన్న పిడికడి మంది లేనోడు అధికారం కావట. మరి మా వాళ్ళు 10 బస్తాలు బియ్యం తింటారా ఆలేరులా? మా గొల్ల కుర్మలు 10 బస్తాల బియ్యం ఉంటే ఒక పూటకే కథం చెప్తారు. అంతమంది ఉన్నారు. 34,000 ఓట్లు వెళ్తాయి ఈజీగా. గట్టిగా 2,000 డౌటే నాకు. ఇప్పుడు 2,000 కూడా డౌటే. మరి నువ్వెట్లా ఇదామనుకుంటున్నావు? నీది అధికారం బీసీ చేతులకు వెళ్ళి గుంజుకోవడం నీ పార్టీ సిద్ధాంతమా? ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక కుర్మ సమాజం సంబంధించిన ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే, అది కూడా కుర్మ సమాజం నుంచి అధికారం, ఆత్మగౌరవం దెబ్బకొచ్చి ఇలా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలని ఆలోచన లేదు. మరి వాటా ప్రకారం ఆలేరు నేరంలో అత్యధిక జనాభా ఉన్న, అంటే మునురు కాపులతో పోలిస్తే 10 ఎక్కువ ఉన్న గొల్ల కుర్మ సామాజిక నుంచి ఉన్న బీసీ ఎమ్మెల్యే దగ్గర నుంచి వాటా గుంజుకోవడమేనా తీర్మానం మల్లన్న యొక్క అధికారం, ఆత్మగౌరవం, వాటా, బీసీలు, సామాజిక న్యాయం, ఎవరంటో వారికంట, పల్లెంలో ఎవరుంటుంటే వారికంటే, ఇవన్నీ లంగమాటలేనా ఇప్పుడు? ఇవన్నీ అంటే అక్కడ ఉంటే బీసీ, అక్కడ లేకపోతే ఓసీ, అంతే కదా. నాకు ఇప్పుడు ఈ 59 మంది ఒక్కరిని నిలబడట, కానీ అందరూ నిలబడతాట. ఎందు ఇప్పుడు పావుని పక్కన పెట్టి కూర్చున్నట, పాలు పోతాడ, కాటేసిందట.
ఇప్పుడు చింతపండు నవీన్ పటేల్ బీసీ అని నమ్మి మనం పక్కన పెట్టుకుంటే ఆ రెడ్డో పక్కన చేరి మనం కాటెత్తానికి ఇవన్నీ కథలు. 59 మంది ఒక్కరు ఓట్లేనా? ఒక్కరు ఓటు మొగని కావా? ఒక్కనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నీ దయా దాక్షిణాల మీద కేసీఆర్ ఊడగొచ్చిందే నువ్వు మునగాని అయితే మరి నీ ముఖం ఒక్క కాడ చెల్లదా? ఒక్క రెడ్డి అయిన కాడ ఒక్క విలమైన కాడ చెల్లదా? గజ్వేల్లో చెల్లని రూపాయా, కొడంగల్లో చెల్లని రూపాయా, రెడ్లు విలవన పైన చెల్లని రూపాయా, బీసీ బిడ్డ పైన ఆలేరులో ఎట్ట చెల్లుతుంది ఈ రూపాయి అనేది నాకు డౌట్. చూద్దాం అది కూడా. సో నేనేమడుగుతున్నా తిరుమారు మల్లన్న గారు, నల్గొండలో అన్ని నియోజకవర్గాలు లెక్క కదా చెప్తున్నా కదా, ఆలేరు నియోజకంలో మునురు కాపుల లెక్కెంత, ఆలేరు నియోజకంలో మా గొల్లకుర్మల లెక్కెంత, నేను ఎట్లా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా, మా తాతలు మా ముత్తాతలు ఈయన మా లెక్క గింత ఉందిరా భయ్, అందుకే నేను అలా పోటీ చేసి మునురు కాపు జెండా వేయలేదా అనుకుంటాను చెప్పు న్యాయంగా. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లైన్ ఏంటంటే అధికారం ఎవడెక్కువ జనాభా ఉంటే వానికే కావాలి, ఆత్మగౌరవం ఎవడెక్కువ ఉంటే వానికే కావాలి, వాటా ఎవడెక్కువ ఉంటే వాడే కావాలి. ఈ మూడిటల్లా నీకు ఏది ఎక్కువ ఉందో చెప్పాలి. ఇక్కడ బలుపు ఎక్కువ ఉంది అంతే. నాలుగోది బలుపు ఎక్కువ ఉంది, పైసలు బలుపు ఎక్కువ ఉంది, పైసలు బిలాకు మేలు సంపాదించిన పైసలు ఎక్కువ ఉంది, ఆ బలుపుతో తప్ప. ఇక్కడ బీసీలలో ఎంటైర్ నల్గొండ జిల్లాలో ఉన్న 12 కాన్స్టిట్యూన్సీలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే. ఇప్పుడు బీసీలు కనపడరు. ఇప్పుడు బీసీ ఆలేరులో మాట్లాడు, ఇంకొక ఆడ పోయి మాట్లాడు బీసీ అని. అంటే అక్కడ ఉంటేనేమో బీసీ, అక్కడ లేకపోతే ఓసీ. నీ గోసి ఊడిపోయారో దగ్గర పడదు, కానీ నీ గోసి ఊడిపోయి లాస్ట్కి మళ్ళా అంగీలాగేసుకునే రోజు దగ్గర పడ్డది. పదిలారా నీ అంగీలాగ తప్ప నాకు ఏమీ వద్దు అనుకుంటా 100,000 కోట్లు జమ చేస్తాం మనం, దొంగనా కోట్లు కబ్జా కోట్లను పెట్టి. సో అది అన్ని నియోజకవర్గాలు లెక్క చెప్తాడు, కానీ అసలు నియోజకవర్గాల మాత్రం లెక్క చెప్పడు. ఇంతవరకు ఇక్కడ ఒక్కడు కూడా కాలే అంటాడు. మరి ఈ అయినోని సంగతి మాత్రం, అయినోని మాత్రం మళ్ళీ ఓడగొట్టని కథలు పడతాడు. ఇది మా సారు సిద్ధాంతం, మా సారు లైన్ అనమాట. రాజ్యాధికార పార్టీ లైన్ ఏంటంటే బీసీల చేతుల నుంచి అధికారం గుంజుకోవాలి, బీసీల ఆత్మగౌరవం దెబ్బతీయాలి, బీసీల వాటా దొంగిలించాలి, పోయి రెడ్ల సంగతి చేయాలి లాస్ట్కి. ఇదే మా లైన్, దొంగ లైన్, లంగ లైన్ ఇది. ఇక ఏందా ఇక మా రాసిందోటి పోలీసుల జోలంట ఓటేసి ఇచ్చింది. నగరం ఓటేది షెటిలర్లు పాత బస్తీ. అయ్యి అబ్బా పోయినాయానే పాత బస్తీలా 7 లక్షల ఓట్లు ఉన్నాయి, పోయినాయా? చింతపండు గారు జర పాత బస్తీ మీద వీడియోలు తగ్గించుకోజరా. ఈ మా మీద ఉన్నట్టు ఉండదు అక్కడ, అది తేడా ఉంటుంది లెక్క. చింతపండు నవీన్ జాగ్రత్త బిడ్డ. నకిలీకి కేర్ ఆఫ్ హైదరాబాద్ అట. ఫేక్ వస్తువుల అమ్మకం టాప్ అట. అల్ల మా మల్లేశ 1 నెంబర్ అంటారుగా ఫేక్ అనమాట. ఈ తెలంగాణలో ఈ జర్నలిజంలో ఈ పొలిటికల్ ఫీల్డ్లో 1 నెంబర్ ఫేక్ అంటే మరి మా మళ్ళీ అంటే దాంట్లో టాపే ఉన్నాం మనం వాస్తవానికి. దేశంలో టాప్ ఉన్నట్ట మరి 100%. నేను కూడా నమ్ముతున్నా. తప్పుల తడకనట. అబ్బా ఇంకా లేపింది, అయిపోయింది, జాకిరి వెచ్చిరిగా. బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి అవసరం. అర్హులైన ప్రతి బీసీకి ప్రభుత్వ పథకాలు అందాలి, బీసీలకు అవకాశాలు మరింతగా పెరగాలి. అందుకే కదా బీసీలు ఉన్న కాడ గుంజుకొని మనం కావాలి ఓసీలం. అది ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవాలి. ఇతర కమిటీల కన్నా చురుగ్గా పనిచేయాలి. చింతపండు నవీన్ పటేల్ గారు అసెంబ్లీ ప్రాంగణంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ తొలి సమావేశం. నాయన మమ్మల్ని వెనుకబడిన తరగతుల కింద చూస్తే దేవుడు కానీ మమ్మల్ని వెనకేస్తున్నా ఆయన. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పక్కన చేరి మమ్మల్ని వెనకేస్తుండు, వాళ్ళు ముందలెత్తాడు. రోహిన్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని, నరేంద్ర రెడ్డిని, తిరుపతి రెడ్డిని, కొనరెడ్డి అందరినీ నడుస్తుంది ఆయన. ఇక నమ్మితే మీ కర్మ. ఇక చిన్నపిల్లలు ఉన్నారా మీరు ఇళ్ళ ఇంకే ఇంకా దీన్ని డైపర్ వాడమని చెప్పారు. ఈ దేవి ఈ బొమ్మ రోజు కామన్. చేరికల జోరు ఇది రోజు కామన్, ఇంకా దీంట్లో డౌటే లేదు. ఇంకా ఇది మా సారు కథ. ఇక మా సారు కథ పైన మీరు స్పందించరే.
మీరే స్పందించాలి. ఇంతవరకు వార్తలు అయితే కనిపిస్తున్నాయి.